హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇటు సినీ రంగానికి సంబంధించి అసలు లొల్లి స్టార్ట్ అయిందంటే ఈ ఫైట్ ఏదైతే ఉందో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అనేది అది ఎప్పుడైతే తన ఫ్రెండ్ కోసం అంటే తన భార్య అయినటువంటి స్నేహ వాళ్ళ ఫ్రెండ్ భర్త కోసం ఆయన అటు వెళ్ళడము అటు శిల్పారవికి ఆయన సపోర్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అని నడుస్తూ ఉంది. అయితే ఇదే క్రమంలో అప్పట్లో నాగబాబు ఒక ట్వీట్ కూడా పెట్టడం జరిగింది. మావాడైనా పగవాడికి సపోర్ట్ చేస్తే పగవాడే అని ఇలా చెప్పడంతో అప్పట్లో అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ కోపంగా అన్ని ట్వీట్స్ అయితే మళ్ళీ ఆయనకు సంబంధించి వార్నింగ్స్ అదేవిధంగా ట్రోల్స్ కూడా చేస్తే ఆయన ట్విట్టర్ అకౌంట్ని డిలీట్ చేసే లెవెల్ వరకు వెళ్ళిపోయింది. అది కాస్త ఇంకా ముదిరి ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఇండైరెక్ట్గా ఇటు అల్లు అర్జున్నే అంటున్నాడని కొన్ని మాటలు, ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఇండైరెక్ట్గా అల్లు అర్జున్ అనడము, ఇలా చెప్పుకుంటూ పోతే మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అనేది చాలా డేస్ నుంచే జరుగుతుంది అనుకోవచ్చు. అయితే ఇప్పుడు కూడా ఇటు సుకుమార్ భార్య అయినటువంటి సవిత ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్న మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే అల్లు అర్జున్ వచ్చి సందడి చేయడం జరిగింది. మరి అల్లు అర్జున్ వచ్చినప్పటి నుంచి అటు ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్లో ఉన్నారు. అయితే నాకు నా ఫ్యాన్స్ అంటే పిచ్చి అని, అదేవిధంగా నేను నా ఫ్యాన్స్ కోసం ఎక్కడి వరకైనా వెళ్తానని ఆయన చెప్పుకొచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇంకొక మాట ఆయన మాట్లాడుతూ హీరోని చూసి చాలామంది ఫ్యాన్స్ అవుతారని, కానీ నేను మాత్రం ఫ్యాన్స్ని చూసి హీరోని అయ్యానని, నా నుంచి కొత్త సినిమాలు వచ్చి 3 ఏళ్ళైనా మీరు చూపించే ప్రేమ తగ్గట్లేదని, నన్ను ప్రేమించిన వాళ్ళ కోసం నిలబడతానని, అనుకున్న వాళ్ళ కోసం ఎంతవరకైనా వెళ్తానని ఆయన చేసిన ఈ కమెంట్స్ ప్రజెంట్ ఇండైరెక్ట్గా ఆయన క్లియర్గానే అటు సుకుమార్ వాళ్ళ వైఫ్ కోసం వచ్చాను, నేను సుకుమార్ కోసం ఎంతైనా చేస్తాననే విధంగానే చెప్పినప్పటికీ కూడా పేర్లు మెన్షన్ చేయకపోవడంతో అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి అన్నారు అంటూ అయితే సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్గా మారింది ఆయన చెప్పిన ఈ మాటలను కోసం. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.